హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో హెల్దీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అలాగే అస్సలు ఆయిల్ వాడకుండా అయితే చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోనే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. మీరు తీసుకునే పల్లీలకి సరిపడా ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే ఒక చిటికెడు అయితే కనుక ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల ఈ పల్లీలు టేస్ట్ సూపర్ ఉంటుందండి. అలాగే నెక్స్ట్ అయితే కనుక ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసుకోండి. ఇలా నిమ్మకాయని పిండుకున్నా పర్వాలేదు, లేదంటే ఆమ్చూర్ పౌడర్ అని దొరుకుతుంది కదండి. అదేంటంటే డ్రై మ్యాంగో పౌడరు, అది ఉంటే దాన్ని కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. అప్పుడు లెమన్ని స్కిప్ చేసేయండి. ఇలా వేసుకున్నాక కొంచెం నీళ్ళను వేసుకొని దీన్ని అయితే ఒక పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్నింటినీ ఇలా రెడీ చేసుకొని వీటిని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పున్నర వరకు పల్లీలు వేసుకుంటున్నాను ఇక్కడ. అలాగే ఈ పల్లీల్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసి ఈ పల్లీలకి బాగా పట్టే విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా కలిపేసుకోండి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఈలోపే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకున్నాను. కళాయి వేడైనాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పల్లీల్ని అందులో వేసేయండి. వేసేసి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ అనేది వస్తుందండి, ఆ స్మెల్ వచ్చేంత వరకు. అలాగే ఇప్పుడు పల్లీలు కాస్త తడిగా ఉంటాయి కదా, మనకి ఫ్రై అయిన తర్వాత విడివిడిగా అవుతాయండి. ఆ క్రిస్పీనెస్ అనేది మనకి ఫ్రై చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఆ విధంగా అయ్యేంత వరకు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చేంత వరకు వీటిని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇంకో రకం పల్లీలు అయితే చేసి చూపిస్తున్నాను. దానికోసం అయితే కనుక మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకోండి. మరొక కప్పున్నర వరకు పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలను అయితే దోరగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే. వీటిని మాడిపోనివ్వకూడదు. అలాగే పల్లీలు అనేవి మనకి కంప్లీట్గా ఫ్రై అవ్వకూడదండి. కాస్త ఒక 50% ఫ్రై అయితే, ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి చూడండి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అలాగే వీటిని అయితే సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో ఒక గుప్పుడు వరకు కొత్తిమీరను వేసుకోండి. అలాగే పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి ఫ్లేవర్ నచ్చితే కనుక. అలాగే ఒక 5-6 రెబ్బల వరకు అయితే కరివేపాకును వేసుకోండి. మీ రుచికి తగ్గ పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ 4 నుంచి 5 వరకు వేసుకున్నాను. అలాగే ఇందులోనైతే కనుక ఒక టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా మీరు తీసుకునే పల్లీలకి సరిపడే ఉప్పును వేసుకోండి. అలాగే ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే ఒక చిటికెడు అయితే కనుక ఇంగువ వేసుకోండి. ఒక లెమన్ అయితే కనుక ఇక్కడ కూడా పిండేసుకోండి. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే లెమన్ వేసేసి ఈ విధంగా కాస్త నీళ్ళు వేసుకొని పేస్ట్ అనేది రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్లో వేసేయండి. వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలా పల్లీలకి మొత్తం ఈ పేస్ట్ అంతా బాగా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని ఆ పాన్లో వేడి పాన్లో వేసేయండి. వేసేసి వీటిని కూడా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మనం వేసుకునే గ్రీన్ పేస్ట్ అంతా పల్లీలకు పట్టేంత వరకు, అలాగే పల్లీలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆయిల్ లేకుండా స్నాక్స్ ఏమైనా చూపించమంటున్నారు కదండి, అలాంటి వారికి ఇది బాగా యూజ్ అవుతుంది. టేస్ట్కి టేస్ట్, అలాగే హెల్త్కి హెల్త్. రెసిపీ అయితే సూపర్ ఉంటుందండి. ఈవినింగ్ టైంలో వేడిగా అలాగే కరకరలాడుతూ తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఫైనల్లీ 2 రకాల పల్లీలు మనకి రెడీ అయిపోయాయి. మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి, వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి.